హాయ్ అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఐ బానిసా. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి పుష్ప ద రోల్, స్టారింగ్ అల్లు అర్జున్, రష్మిక మందన అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ మూవీ నన్ను ఎంటర్టైన్ చేసిందా అంటే ఎంటర్టైన్ చేయడం ఏంటి భయ్యా, ర్యాంపు, కూత ర్యాంపు ఇంకేమన్నా ఉంటే అన్నీ చింపేసిందని అనుకోండి. మామూలుగా లేదు భయ్య మూవీ. ఫస్ట్ హాఫ్కి మనం పెట్టిన డబ్బులు మనకి వర్త్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే జాతర సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్ పూనకాలు భయ్య, గూస్ బంప్స్ అని చెప్పాను. సీరియస్గా లిటరలీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్లో ఆ పీజిఎము, ఆ గెటప్, ఆ ఫైట్ సీక్వెన్స్ నాకు సీరియస్గా చెప్పాలంటే ర్యాంప్ 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 అంతే చింపేశారు. గూస్ బంప్స్ గ్యారంటీ. ఇక మనకి ఓవరాల్గా ఫిలిం అయితే పక్కా 1000 కోట్ల సినిమా, వీలైతే 2000 కోట్లు కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. మాస్, ఊర మాస్. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాలంటే అల్లు అర్జున్ గారు యాక్టింగ్ భయ్యా చింపేశారు అనుకోండి, చింపేశారు అంతే. లిటరల్లీ ఒక్కొక్క సీన్స్లో తను పెట్టిన ఎఫర్ట్స్, ఈ 3 years ఎంత కష్టపడ్డారో మనకు అక్కడ స్క్రీన్ మీద మనకు కనబడుతుంది. లిటరల్లీ జాతర సీన్ భయ్యా, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ 100% కాదు, ఒక 1000% వేసుకోండి. 1000 పర్లేదు, 1000% వేసుకోండి అంతే. చింపేశారు అనుకోండి. క్లైమాక్స్ సీన్లో కూడా ఆయన వేసిన యాక్టింగ్ ర్యాంప్. ఇంకా ఇక పార్ట్ 3 అంటున్నారు, అది ర్యాంపేజ్ అంట. రూలే ర్యాంప్లా ఉంది, ర్యాంపేజ్ అంటున్నారు. అది ఏ లెవెల్ ఉంటుందో మనం పెట్టుకుందాం తర్వాత. అండ్ మెయిన్గా ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి మూవీ. లిటరల్ భయ్యా, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారిని చూసినప్పుడు చాలా ఘోరం అనిపించింది నాకు. తను ఇంకా ఆలోచన విధానం, ఇంకా మూవీ గురించి ఆలోచిస్తున్నారు, ఆ గెటప్. కానీ ఆ మొత్తం తను చేసిన ఎఫర్ట్స్ మనకు ఈ మూవీ చూస్తున్నసేపు అర్థమవుతాయి. ఆ రైటింగ్ భయ్యా టోప్ లెవెల్ రైటింగ్ అని చెప్పొచ్చు. మనకు 3 hours 21 minutes మూవీ డ్యూరేషన్ ఉంది. అందులో 1 minute కూడా మీకు బోర్ కొట్టదు. ఇక్కడ ఎంత బాగా రాసుకున్నారంటే సుకుమార్ గారు చాలా బాగా రాసుకున్నారు. డైరెక్షన్ కూడా అంతే లెవెల్లో బాగుంది. అండ్ యాక్టింగ్ మనకు అల్లు అర్జున్ గారు బాగా చేశారు కదా. రష్మిక మందన గారు కూడా ఫుల్ లెంత్ రోల్, చాలా మంచి రోల్ పడింది. రీసెంట్ టైంలో ఫీమేల్ ఓరియంటెడ్ వాళ్ళకి బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు రష్మిక మందన గారికి. అండ్ ఫహద్ ఫైసల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక మనకు ఫహద్ ఫైసల్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్యలో వచ్చే సీన్స్ అయితే వేరే లెవెల్, అంతే వేరే లెవెల్. అండ్ అజయ్ గారు అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ సునీల్ గారు, అనసూయ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, జగపతి బాబు గారు, అందరూ కూడా వాళ్ళ రోలలో వాళ్ళు చాలా బాగానే చేశారు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే చింపేసిందంటే మీరు వెంటనే బుక్ చేసుకోండి భయ్య టికెట్. మీ దగ్గరలో ఉన్న టికెట్ రేట్లు ఎక్కడ ఉన్నాయి, బట్ ఆ రేటుకి మాత్రం సినిమా వర్త్ అని చెప్పొచ్చు. మీకు ఫ్రీ ఉంటే వీలుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ర్యాంప్ అంతే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి స్క్రీన్ మీద. అండ్ పీజిఎం కూడా అదరగొట్టారు డిఎస్పీ గారు. అండ్ దాంతోపాటు శామ్సిఎస్ గారు కూడా మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, తను కూడా చాలా బాగా చేశారు. ఇక మైనస్లు విషయానికి వస్తారా, ఎందుకు లేని మైనస్లు 1-2 ఎతుకుతే దొరుకుతాయి, వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్లస్లే సినిమా మొత్తం ప్లస్. పుష్ప 1 కన్నా నాకు పుష్ప 2 ద రూల్ చాలా 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 బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి. రేటింగ్ అంటారా, రేటింగా ఒక 10 ఉంటుందా భయ్య? నా రేటింగ్ 10/10. ఎందుకంటే వాళ్ళు పడిన ఎఫర్ట్స్కి, నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్కి చాలా బాగా అనిపించింది. మీరు కూడా జాగ్రత్తగా మూవీ వెళ్ళండి, జాగ్రత్తగా మూవీని ఎంజాయ్ చేసిరండి. ఓకేనా? థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ టీఎఫ్ఐ బానిసా.